హైదరాబాద్ చాదర్గఢ్ బ్రిడ్జ్ పై నుంచి భారీగా మూసి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వంతెనను తాత్కాలికంగా క్లోజ్ చేశారు పోలీసులు. ఇక నీరు భారీగా బస్తీలోకి చేరడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన డిఆర్ఎఫ్ బృందాలు ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నాయి. మూసానగర్, అంబేద్కర్ బస్తీ, చాదర్గఢ్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. వర్షాలకు మూసీ నదిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. అటు ఎంజీబీఎస్ తో పాటుగా చాదర్గఢ్ బ్రిడ్జిల పైనుంచి కూడా మూసీ నది భారీగా ఉగ్ర రూపంగా ప్రవహిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి విజువల్స్లో మనం చూడవచ్చు. ఇప్పటికే ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి రూట్ని కూడా పోలీసులు పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు చాదర్గఢ్ బ్రిడ్జి, లోయర్ బ్రిడ్జి నుంచి మలక్పేట్ వైపుగా వెళ్ళే రూట్ని కూడా పూర్తిగా పోలీసులు అనేది క్లోజ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఉగ్ర రూపంగా బ్రిడ్జి పైనుంచే పూర్తిగా మూసీ నది అని ప్రవహిస్తుంది. మనం చూడొచ్చు ఇటువైపుగా బ్రిడ్జి, అప్పర్ బ్రిడ్జి నుంచి కూడా అటు వాహనాలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. పూర్తిగా ఇటువైపు వచ్చే వాహనాలను పూర్తిగా మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి. ఎప్పుడూ లేని దశాబ్ద కాలాలుగా ఎప్పుడూ లేని విధంగా మూసీ నది భారీగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం బ్రిడ్జి పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలోనే పూర్తిగా దీన్ని క్లోజ్ చేసిన పరిస్థితి. సో ప్రయాణికులను ఎవరిని అనుమతించలేదు. ఉగ్ర రూపంగా ప్రవహిస్తుంది. అసలు వాహనాలు కాదు ఎవరు వెళ్ళే పరిస్థితుల్లో అయితే అక్కడ లేని విధంగా మనకు కనిపిస్తుంది. మూసీ భారీగా వరద ప్రవాహం ఎంజీబీఎస్లో కూడా బ్రిడ్జి పైనుంచి భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలోనే ఇటు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు మొత్తం బ్రిడ్జి మీద నుంచే భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. అటు ఎంజీబీఎస్ ఫ్లైఓవర్ వద్ద మాత్రం మనం చూసుకుంటే పెద్ద ఎత్తున వరద ప్రవాహం అనేది పెరిగింది. ఎంజీబీఎస్ బస్టాండ్ లోపల కూడా భారీగా వరద నీరు చేరింది. సో ఈ చాదర్గఢ్ బ్రిడ్జి పైనుంచి భారీగా ఉగ్రరూపంగా ప్రవహిస్తుంది. అటువైపు ఉన్నటువంటి బస్తీలు మూసానగర్తో పాటుగా మరికొన్ని బస్తీల్లో కూడా ఇంట్లోకి పెద్ద ఎత్తున భారీగా వరద నీరు చేరింది. వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు ఇటు అధికారులు, పోలీసులు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గండిపేట, హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి గేట్లను ఎత్తడం వల్లనే వరద ప్రవాహం ఒకసారిగా పెరిగింది. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేయకుండానే గేట్లను ఎత్తినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో ప్రమాద తీవ్రత అనేది పెరిగిన పరిస్థితి. సో మూసీ నదికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ఇండ్లలోకి కూడా భారీ వరద నీరు చేరింది. ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఇటు జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగంతో పాటుగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఫైర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాల ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఇటు నీట మునిగినటువంటి బస్తీలో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తరలించాయి. హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగి వారి యొక్క ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. సో ఈ వరద ప్రవాహం అనేది ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం వరకు కూడా ఇలాగే పరిస్థితి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇటు పోలీసులు, అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు అధికారులంతా కూడా సమన్వయంతో ఈ ఆపరేషన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. ఎంజీబీఎస్తో పాటుగా ఇటు లోతట్టు ప్రాంతాల్లో చిక్కున్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కెమెరామెన్ కీర్తన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, చాదర్గఢ్ నుండి.